నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నిజంగా ఇష్టపడిన వారు రిలేషన్కి విలువ ఇచ్చేవారు 100 తప్పులున్నప్పటికీ వారితో ఉండటానికి ఒక కారణమైనా వెతుక్కుంటారు. కానీ వద్దు అనుకుంటే ఏ కారణం లేకున్నా ఏదో ఒక కారణం చెప్పి మరీ తప్పుకుంటారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఒకప్పటి హీరోయిన్ కళ్యాణి. సినీ రంగం అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ చాలా మంది సింపుల్గా ఇతరుల పట్ల ఆకర్షితులవుతుంటారు. ఇంకా చెప్పాలంటే కొందరు అవసరాల కోసం ఆకర్షితులైతే మరికొందరు కెరియర్ ప్రారంభంలో ఈ మాయా ప్రపంచం గోలలో పడి ఆకర్షితులై అన్నీ అర్పించేసుకుంటారు. ఇక ఇదిలా ఉంటే సినీ ఫీల్డ్ లో పెళ్లిళ్ళు విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ఇక హీరోలు హీరోయిన్లు ఎలా ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారో అలాగే దర్శకులు హీరోయిన్లు కూడా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక నాటి కళ్యాణి దర్శకుడు సూర్యకిరణ్ కూడా ఈ కోవలోకే వస్తారు. కళ్యాణి మలయాళంలో బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో హీరోయిన్ గా నటించి తనదైన గుర్తింపును తెచ్చుకుంది. ఇక దర్శకుడు సూర్యకిరణ్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా 215 సినిమాల్లో నటించినప్పటికీ ఆర్టిస్ట్ గా కొనసాగడం ఇష్టం లేక సుమంత్ నటించిన సత్యం మూవీతో దర్శకుడిగా మారి ఆ మూవీ హిట్ అవ్వడంతో ధనా 51 లాంటి మూవీస్ చేసి మంచి పేరుని గుర్తింపును పొందాడు. ఇక ఇదిలా ఉంటే కళ్యాణి సూర్యకిరణ్ ఒక మూవీ సెట్ లో కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరగడంతో వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. అసలు కళ్యాణి సూర్యకిరణ్ విడాకులు తీసుకోవడానికి గల కారణాలేంటి? డబ్బు కోసమే కళ్యాణి సూర్యకిరణ్ ని పెళ్లి చేసుకుందా? తెలుగు సినిమాల్లో ఈమెకి ఇప్పుడు ఛాన్సులు రాకపోవడానికి గల కారణాలేంటి? తన భర్త వల్లే కళ్యాణి ఇన్నాళ్ళు సంపాదించిందంతా పోగొట్టుకుందా? జగపతి బాబుకి కళ్యాణికి ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు కళ్యాణి దర్శకురాలిగా ఎందుకు మారింది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, మనల్ని ప్రేమించేవారు ఎప్పుడూ ఒకేలా ఉంటారనుకోవడం మన మూర్ఖత్వం. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా వేగంగా మారేది మనిషి మనస్సు, మనిషి ఆలోచనలు మాత్రమే. కళ్యాణి అలియాస్ కావేరి, ఈమె 1979 ఫిబ్రవరి 5న కేరళలోని తిరువల్లాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి మురళీధరన్, ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఈమెకు ఒక తమ్ముడు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక కళ్యాణి తండ్రి ఉద్యోగ నిమిత్తం తిరువల్లా నుండి త్రివేంద్రంకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. దీంతో కళ్యాణి తన స్కూలింగ్ ని త్రివేంద్రంలోని ప్రైవేట్ స్కూల్లో చదివింది. ఇక అప్పట్లో మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టులకి ముఖ్యంగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి యాక్టింగ్ చేసే వారికి మంచి డిమాండ్ ఉండేది. ఇక ఇదిలా ఉంటే కళ్యాణికి క్లాసికల్ డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో తల్లిదండ్రులు కూడా ఈమెను క్లాసికల్ డాన్స్ లో చేర్పించడం జరిగింది. అలా మలయాళంలో రాజీవ్ అంచల్ అనే కొత్త డైరెక్టర్ అమ్మనామ్ కిలి అనే మూవీలో ఫీమేల్ చైల్డ్ ఆర్టిస్ట్ కోసం వెతికే పనిలో పడ్డాడు. ఇక అలా తన ఫ్రెండ్స్ ద్వారా కళ్యాణి డాన్స్ నేర్చుకుంటున్న స్కూల్ కి వచ్చి ఆ క్లాస్ లో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే పిల్లలతో ఆడిషన్ తీసుకోగా అందులో కళ్యాణి కూడా ఉండడం విశేషం. ఇక అందరి పిల్లల కన్నా కళ్యాణి కాస్త యాక్టివ్గా ఉంటూ ఆడిషన్ ఇవ్వడంతో ఆ డైరెక్టర్ ఈమె తల్లిదండ్రులతో కళ్యాణికి మూవీలో వచ్చిన అవకాశం గురించి చెప్పగా అందుకు తల్లిదండ్రులు సంతోషంగా ఒప్పుకోవడం జరిగింది. ఇక అలా అమ్మనామ్ కిలి అనే మూవీలో కళ్యాణి యాక్ట్ చేయడం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఇక ఈ మూవీ 1986లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో కళ్యాణి తల్లిదండ్రులు ఇక పైన కూతురుతో సినిమాలు చేపించొద్దనుకున్నా అప్పటికే కళ్యాణికి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అవ్వడంతో ఈమె ఆశను కాదనలేక మూవీస్ లో ట్రై చేయడం మొదలెట్టారు. ఇక అలా ట్రై చేసేటప్పుడే కక్కా తిక్క విల్లే అపాన్ తడిగల్ అనే మూవీలో హీరోయిన్ అంబిక చిన్నప్పటి క్యారెక్టర్ ని కళ్యాణి పోషించింది. ఇక అలా కళ్యాణికి ఈ మూవీలో మంచి గుర్తింపు రావడంతో మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కళ్యాణికి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో ఛాన్సెస్ వచ్చాయి. అలా వెంబనానంద్, విష్ణులోకం, సాదాయం అని చేస్తూ 1993 నుండి సిస్టర్ క్యారెక్టర్స్ ని, ఫ్రెండ్ క్యారెక్టర్స్ ని చేయడం మొదలెట్టింది. ఇక 1997లో గురు అనే మూవీలో హీరోయిన్ గా చేయడంతో కళ్యాణి తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కిలుకి, పమ్మబరం, గురు శిష్యన్ అనే మూవీస్ చేస్తూ హీరో దిలీప్ తో మనసం అనే మూవీ చేయడం ద్వారా ఈ మూవీతోనే కళ్యాణికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే కళాభవన్ మణితో వసంతీయం, లక్ష్మీయం, పిన్నే నిజానుం అనే మూవీ చేయగా ఈ మూవీ 1999లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో కళ్యాణికి ఇతర భాషల నుండి కూడా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా కన్నడలో సంభ్రమ, చైత్రదా చిగురు అనే మూవీస్ ని చేస్తూనే తమిళ్లో హీరో విజయ్ తో కన్నుక్కుల్ నిలవు అనే మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో హీరో ప్రశాంత్ తో అప్పు అనే మూవీలోనూ సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ కళ్యాణి ఎక్స్పోజ్ చేయడం, వెస్టర్న్ డ్రెస్లు వేసుకోవడానికి వెనకడుగు వేయడంతో ఎన్ని హిట్ మూవీస్ వచ్చినా ఈమెకు సపోర్టింగ్ రోల్స్ ని సెకండ్ హీరోయిన్ గానే ఛాన్స్ ఇచ్చేవారు. ఇక ఇదిలా ఉంటే తమిళ్లో వచ్చిన సేదు మూవీని తెలుగులో రాజశేఖర్ గారు శేషు మూవీగా రీమేక్ చేయాలనుకున్నారు. ఇక ఆ మూవీలో హీరోయిన్ కోసం ఆడిషన్ ని కూడా నిర్వహించడం జరిగింది.
అలా చాలా మంది అమ్మాయిలతో ఆడిషన్ తీసుకున్నా ఎవరూ సెలెక్ట్ అవ్వలేదు. ఇక ఇదిలా ఉంటే ఆ మూవీ డైరెక్టర్ అయిన జీవితా రాజశేఖర్ కి తమిళ్లో విక్రమ్ తో కాశీ మూవీలో నటించిన కళ్యాణి లుక్స్ నచ్చడంతో శేషు మూవీకి ఆమెను హీరోయిన్ గా క్యాస్ట్ చేయడం జరిగింది. అలా కళ్యాణి 2002లో శేషు మూవీ ద్వారా తెలుగులోకి అరంగేట్రం చేసింది. కానీ ఆ మూవీ 2002లో రిలీజ్ అయి అంతలా ఆడలేదు. ఇక ఇదిలా ఉంటే అప్పటి వరకు సినిమా కెరియర్ అటు ఇటుగా ఉన్న రవితేజని పెట్టుకొని డైరెక్టర్ వంశీ గారు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారనే మూవీని ప్లాన్ చేశారు. ఇక ఆ మూవీలో కళ్యాణి హీరోయిన్ అవ్వడం విశేషం. ఈ మూవీ 2002లో రిలీజ్ అయి హిట్ అయింది. ఇక ఆ తర్వాత కళ్యాణికి తెలుగులో మంచి అవకాశాలు వచ్చినా గానీ ఇక్కడ కూడా సెకండ్ హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గానే క్యారెక్టర్లు వచ్చేవి. అలా పెళ్ళాంతో పనేంటి, వసంతం, లేత మనసులు అని చేసిన మూవీస్ హిట్ అవ్వడంతో ఈమెకు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ పెరిగిందే తప్ప ఇండస్ట్రీలోని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మాత్రం ఈమెను హీరోయిన్ గా కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎదగాలంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో ఇలా ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. కానీ కళ్యాణికి అలా ఎవరూ లేకపోవడంతో ఈమెకు మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఇక ఇలా ఉంటే అవదని కళ్యాణి కబడ్డీ కబడ్డీ మూవీ చేసేటప్పుడు జగపతి బాబుతో మంచి స్నేహాన్ని ఏర్పరచుకొని ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారడంతో వీరిద్దరూ కలిసి పెదబాబు, పందెం, రక్ష, లక్ష్యం అనే మూవీస్ లో కలిసి నటించడం జరిగింది. అలా అప్పట్లో వీరిద్దరి పేరు మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇదిలా ఉంటే డైరెక్టర్ సూర్యకిరణ్ అన్నపూర్ణ బ్యానర్ లో మొదటిగా సుమంత్ హీరోగా, జెనీలియా హీరోయిన్ గా సత్యం అనే మూవీని చేయడం జరిగింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ రావడంతో తన సెకండ్ మూవీని మళ్ళీ సుమంత్ తోనే ఎంఎల్ కుమార్ చౌదరి ప్రొడ్యూసర్ గా ధనా 51 అనే మూవీని ప్లాన్ చేయడం జరిగింది. ఇక ఆ ప్రొడ్యూసర్ ఎంఎల్ కుమార్ చౌదరి ఈ మూవీకి ముందే పెదబాబు అనే మూవీని చేస్తుండడంతో సూర్యకిరణ్ ప్రొడ్యూసర్ ని కలిసే పనిలో పెదబాబు మూవీ సెట్ కి వెళ్లడం జరిగింది. ఇక అలా ఆ మూవీ హీరోయిన్ అయిన కళ్యాణిని కలవడం జరిగింది. అలా వీరిద్దరు మలయాళీస్ అవ్వడం, అందుకు తోడు వీరిద్దరూ చైల్డ్ ఆర్టిస్ట్ గానే తమ కెరియర్ ని స్టార్ట్ చేయడంతో ఆ సెట్ లోనే వీరికి మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారి వీరిద్దరూ క్లోజ్ గా ఉండేవారు. ఇదిలా ఉంటే కళ్యాణి సూర్యకిరణ్ టాలెంట్ ని చూసి స్టార్ డైరెక్టర్ అవుతాడనుకుంది. అలా కలిసిన కొన్ని నెలలకే వీరిద్దరూ పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకున్నారు. అంతేకాకుండా శ్రావణ మాసం మూవీ తర్వాత కళ్యాణికి సినిమాల్లో ఛాన్సులు తగ్గడంతో ఇక మరోవైపు జగపతి బాబు కూడా తనకి సపోర్ట్ చేయకుండా మమతా మోహన్ దాస్ కి సపోర్ట్ చేయడంతో చేసేదేమీ లేక కళ్యాణి 2005 మే 1న సూర్యకిరణ్ ని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక సూర్యకిరణ్ డైరెక్ట్ చేసిన ధనా 51 మూవీలో కళ్యాణి గెస్ట్ రోల్ చేయడం విశేషం. ఇక అలా వీరి పెళ్లి తర్వాత కూడా కళ్యాణి మేడ్ ఇన్ యుఎస్ఏ, హోప్, ఆపరేషన్ దుర్యోధన, కంగారు అనే మూవీస్ చేస్తూ ప్రభాస్ నటించిన మున్నా మూవీలో కూడా తల్లి పాత్రని పోషించడంతో ఈమె అభిమానులంతా షాక్ కి గురయ్యారు. ఇక ఇదిలా ఉంటే సూర్యకిరణ్ జగపతి బాబుతో బ్రహ్మాస్త్ర, మంచు మనోజ్ తో రాజుబాయ్ అనే మూవీస్ ని చేయగా ఆ మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో సూర్యకిరణ్ తో ఎవరు మూవీస్ చేసేందుకు ముందుకు రాలేదు. ఇక ఒకవైపు కళ్యాణి హీరోయిన్ గా తన సత్తా చాటాలని సపోర్టింగ్ రోల్స్ చేయడం ఆపేసి హీరోయిన్ గా మళ్ళీ తన ఫామ్ కి రావాలనుకుంది. ఇక మరోవైపు సూర్యకిరణ్ తో మూవీస్ చేసేందుకు ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రాకపోయేసరికి తన భార్య అయిన కళ్యాణినే కన్విన్స్ చేసి ప్రొడ్యూస్ చేసేందుకు ఒప్పించాడు. ఇక అందుకు కళ్యాణి కూడా తనని హీరోయిన్ గా పెట్టుకుంటేనే ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పడంతో సూర్యకిరణ్ కి వేరే దారి లేక ఒప్పుకోవడం జరిగింది. అలా చాప్టర్ 6 అనే మూవీలో బాలా అనే తమిళ హీరోని పెట్టుకొని కళ్యాణిని హీరోయిన్ గా పెద్ద బడ్జెట్ తో చేయగా ఈ మూవీ 2010లో రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. దీంతో కళ్యాణి ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బంతా గంగలో పోసినట్టయింది. ఇక ఈ డబ్బు పోవడంతో ఎలాగైనా పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్నట్టు కళ్యాణి వెంటనే నజరానా అనే మూవీలో కో ప్రొడ్యూసర్ గా చేస్తూ హీరోయిన్ గా కూడా యాక్ట్ చేసింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యి అటొచ్చి ఇటు వెళ్ళిపోయింది. దీంతో ఈమెకి ఆర్థికంగా చాలా నష్టాలు వచ్చి అప్పుల పాలవలసిన పరిస్థితికి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే పెళ్లికి ముందు భర్త స్టార్ డైరెక్టర్ గా ఎదిగి కళ్యాణి బాగా సంపాదిస్తాడనుకుంది. కానీ చేసేందుకు పని లేక ఇంట్లోనే ఉంటూ తను సంపాదించే డబ్బుల మీదే డిపెండ్ అవడంతో ఈమె హీరోయిన్ గా చేసే ఆశల్ని వదులుకుంది. ఇక అలా మలయాళంలో సపోర్టింగ్ రోల్స్ చేయడం మొదలెట్టింది. అలా జనకన్, ఏప్రిల్ ఫూల్, కుట్టి పిశాసు అనే మూవీస్ చేస్తూ తెలుగులో కారా మజాకా, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, అజ్ఞాతం అనే మూవీస్ ని చేసిన కళ్యాణికి అంతలా గుర్తింపు రాలేదు. ఇక రోజు రోజుకి ఈమె ఆర్థిక పరిస్థితులు కూడా దారుణంగా మారి అప్పిచ్చిన వాళ్ళు టార్చర్ పెట్టడం మొదలెట్టారు. ఇక ఇదిలా ఉంటే సినిమాలనే నమ్ముకుంటే అవదని కళ్యాణి తమిళ్లో త్యాగం అనే సీరియల్ చేయడం మొదలెట్టింది. ఇక ఈ సీరియల్ సన్ టీవీలో టెలికాస్ట్ అయ్యి అంతలా జనాదరణ పొందలేదు. దీంతో తెలుగులో ఆటో భారతి అనే సీరియల్ చేయగా ఆ సీరియల్ టీం ఈమెను మధ్యలోనే తీసేయడం జరిగింది. ఇందుకు కారణం కళ్యాణి కుటుంబ కలహాలనే చెప్పొచ్చు. ఇక కళ్యాణి కష్టపడి ఒకవైపు సీరియల్స్ లో మరోవైపు మూవీస్ లో చేస్తూ సంపాదిస్తుంటే భర్తకి చేసేందుకు పని లేక సినిమా చేయాలన్న ప్రొడ్యూసర్స్ ముందుకు రాకపోయేసరికి వీరిద్దరికి మనస్పర్ధాలు మొదలయ్యాయి. ఇక అలా పెళ్ళైనప్పటి నుండి వీరి కెరియర్ అప్స్ అండ్ డౌన్స్ లోనే ఉండడంతో
15 సంవత్సరాలైనా వీరు పిల్లల్ని ప్లాన్ చేసుకోలేదు. ఇక ఇదిలా ఉంటే కళ్యాణి జగపతి బాబుతో ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తూ లెజెండ్, రారా కృష్ణయ్య అనే మూవీస్ చేస్తూ ఓ మనిషి కథ అనే మూవీలో వీరిద్దరూ హీరో హీరోయిన్స్ గా చేయడంతో సూర్యకిరణ్ కి కళ్యాణికి ఇదే విషయంపై పెద్దగా గొడవలు జరిగి ఈమె తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అలా కేరళలోనే ఉంటూ గీతా గోవిందం, టాక్సీవాలా, యాత్ర అనే మూవీలో పోషక పాత్రల్ని చేయడంతో కళ్యాణి మళ్ళీ బిజీ ఆర్టిస్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈమె యాత్ర మూవీ తర్వాత యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి తన భర్తకు విడాకులు ఇచ్చేసి డైరెక్టర్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలనుకుంది. అందుకుగాను ఎవరు ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు రాకపోయేసరికి ఈమె స్వయంగా కొంత డబ్బుని వడ్డీకి తీసుకొచ్చి తనే ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా మారి తన తమ్ముడైన చేత చిన్నుని హీరోగా పెట్టుకొని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కలిపి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని ప్లాన్ చేసింది. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే లాక్డౌన్ రావడంతో ఆ మూవీ అక్కడికే ఆగిపోయింది. ఇక ఇదిలా ఉంటే 2022లో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపించిన ఆ తర్వాత ఈ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ రాలేదు. ఇక ఇదిలా ఉంటే తెలుగు బిగ్ బాస్ 4లో కంటెస్టెంట్ గా వచ్చిన డైరెక్టర్ సూర్యకిరణ్ 1 వీక్ లోనే ఎలిమినేట్ అయ్యాడు. అలా ఇతను కొన్ని ఇంటర్వ్యూస్ లో తనకి తన భార్యకి ఆర్థిక లావాదేవీల కారణంగానే గొడవలు వచ్చాయని, దానివల్లే మేము విడాకులు కూడా తీసుకున్నామని, ఒకవేళ 15 సంవత్సరాల కాపురంలో మాకు పిల్లలు పుట్టుంటే మేము విడిపోయే వాళ్ళం కాదని, అంతేకాకుండా విడాకులు తీసుకునే ముందు కళ్యాణిని ఇంటికి రమ్మని చాలా బ్రతిమిలాడానని చెప్పుకొచ్చాడు. ఇక కోర్టులోనూ ఇదే విషయంపై మాట్లాడినా ఆమె అందుకు సమాధానం చెప్పలేదని, విడాకుల తర్వాత కూడా తను వస్తుందనే నమ్మకంతోనే వెయిట్ చేస్తున్నానని సూర్యకిరణ్ చెప్పుకరావడం విశేషం. ఇక ఇదే విషయంపై కళ్యాణిని ఒక ఇంటర్వ్యూలో అడగగా అది నా లైఫ్ లో ముగిసిపోయిన అధ్యాయం, అది తప్ప వేరే విషయం ఏదైనా అడగండి అని టాపిక్ ని చేంజ్ చేసింది. ఇక ఇప్పటి వరకు కళ్యాణి కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా గెస్ట్ రోల్లో కలిపి 100 సినిమాల్లో నటించింది. ఇక ఈమె నటనకు గాను కేరళ స్టేట్ టెలివిజన్ అవార్డు తో పాటు ఒక నంది అవార్డు కూడా గెలుచుకుంది. ఏదేమైనా 44 ఏళ్లైన కళ్యాణి గారు తనకి నచ్చిన డైరెక్షన్, ప్రొడక్షన్ ఫీల్డ్ లో అనుకున్నట్టే సక్సెస్ సాధించి మనందరినీ మరిన్ని మూవీస్ తో అలరించాలని సిఆర్ వాయిస్ తరపు నుండి కోరుకుందాం. మీకు కళ్యాణి గారు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, కష్టపడి పనిచేసి సంపాదించిన సొంత సంపాదనతో జీవించే వారికి మాత్రమే నిజంగా కష్టం విలువ, సంపాదన విలువ, సమయం విలువ తెలుస్తుంది. ఇది ఫోక్స్ నటి కళ్యాణి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.